ఈ రకంగా అక్రమ నరేష్ గారు, అరెస్టులు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎందుకు పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా ఆ రోజు ప్రీమియర్ షోకు ఆయన కనుక వెళ్ళి ఉండకపోయి ఉంటే ఒక ప్రాణం పోయేది కాదు కదా, ఆ ప్రాణం ఖరీదు మరి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కదా అని అంటున్నారు. చట్టం తన పని తను చేసుకోకపోతే చట్టం అంటే ఎవరండి? ప్రభుత్వాలు కదా. ప్రభుత్వం హోమ్ మినిస్టర్ ఎవరు? చట్టం పరిధిలో రారా? ముఖ్యమంత్రి ఎవరు? చట్టం పరిధిలో రారా? ఇవన్నీ వాళ్ళు తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, దీని దాగున్న విషయం ఏంటంటే, ఆ సంధ్యా థియేటర్ అనే వాళ్ళు 2వ తారీఖు రోజే వారు వాళ్ళకు పర్మిషన్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. అల్లు అర్జున్ గారు వస్తా ఉన్నారు, సో మాకు ప్రొడక్షన్ కావాలి అని చెప్పి వాళ్ళు అప్లై చేసుకున్నారు. కానీ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఈ ప్రభుత్వ వైఫల్యం మనరా? అక్కడ ఎందుకు వాళ్ళకు ప్రొడక్షన్ చేయలేకపోయారు? ఎందుకు వాళ్ళకి ప్రొడక్షన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ప్రొడక్షన్ ఇవ్వకుండా చేసింది వీళ్ళు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ తప్పిదాన్ని ఈ రోజు ఒకరి మీద చూపించేసి అరెస్టులు చేస్తా ఉంటే ఏ రకంగా పోతా ఉంది? నేను ఇంతకు ముందే చెప్పాను, చాలా సందర్భాలు చెప్పాం. లగచర్లలో కలెక్టర్‌ని దారి తప్పించారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల మీద చర్యలు తీసుకోకుండా, అక్కడ రైతుల్ని ఏ రకంగా అయితే అరెస్ట్ చేసిర్రో, ఇక్కడ గూడా అక్కడ వైఫల్యానికి కారణమేంది ఏమీ తెలుసుకోకుండా కేవలం అల్లు అర్జున్ గారి మీద చేయడం అనేది ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే. దీని మీద చర్చ జరగాల్సిందే. కాబట్టి ఇప్పుడు రైట్. ఏ నాయకుడుండా వెనకాల ఏం చేస్తా ఉన్నంటే, గతంలో చాలా సందర్భాలు, ఈరోజు నేను చెప్పడం కాదు, సోషల్ మీడియా జరుగుతా ఉన్నాయి, నడుస్తా ఉన్నాయి. మరి మీ గురుగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో పుష్కరాలకు పోయినప్పుడు, వాటికి పోయిన సందర్భాల్లో 28 మంది, 8 మంది చాలా చోట్ల చనిపోయారు కదా! మరి అక్కడ ఎక్కడ కేసులు పెట్టలేదే? ఎక్కడ వాళ్ళని అరెస్ట్ చేయలేదే? రైట్. ఎందుకు వీరి విషయంలో జరుగుతా ఉంది? వీరి వెనక కుట్ర కోణం ఏంటి? అంటే కావాలని ఫ్యామిలీ మీద కక్ష కట్టుకొని చేస్తా ఉన్నారా? లేదు అంటే లగచర్ల సంఘటనలు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా సంఘటనలు, లేకపోతే ఇట్లాంటి బాధితుల సంఘటనలు, మరి ఇవన్నీ నిజంగా నరేష్ గారు, చేసినట్లయితే నరేష్ గారు, ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం నరేష్ నిజంగా గారు. ఇప్పుడు మీరేమో బెడ్రూమ్‌కి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. అది ఏ మాత్రం కూడా పద్ధతి కాదు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో రేవంత్ రెడ్డి, మీకు గుర్తుండే ఉంటుంది ఆ ఇన్సిడెంట్. బెడ్రూమ్‌లో నుంచి ఆయన్ని లాక్కొచ్చి మరీ అరెస్ట్ చేసినటువంటిది బీఆర్ఎస్ పార్టీ కాదా ఆ రోజు? రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన కోదండరాం ఏమంటారా రోజా ఇంటికి గారు? తలుపులు ఆ రోజు పగలగొట్టిండు. ఆ రోజు కోదండరాం ఇంటికి 50 తలుపులు లక్షల రూపాయల పగలగొట్టిండు. బాగుతో ఓటుకు నేటి కోసం డైరెక్ట్ గా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తర్వాత ఎవరైతే ఇండ్ల మీద ఏసి డ్రోన్ కెమెరాలు ఎగిరేపించి చేసినటువంటి డైరెక్ట్ గా ముద్దాయి అతను. కాబట్టి ఆ కేసు ఈ కేసు ఎట్లా సమానం అయితే చెప్పండి? హ్మ్. డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన వారిని అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అల్లు అర్జున్ గారిది. ఒకవేళ కనిపించినా అరెస్ట్ చేసే తీరు అదే రకంగా ఉంటుందా? రైట్. ఓకే. రైట్.